పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి వారి అన్నయ్య గారు వదిన గారు చనిపోయిన తర్వాత గోరా గారు ఆత్మలతో మాట్లాడించే పండ్రంగి కేశవరావు గారిని ఇంటికి తీసుకురావడం జరిగింది. అక్కడి వరకు మనం క్రితం ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా సంఘటనలు తెలుసుకుందాం. ఆత్మలు ఆ ప్లాన్ షీట్లోకి వచ్చి మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయని చెప్పారు కదా. ఇవన్నీ ఆయన చెప్పిన తర్వాత చక్రాలు ఉండేవైపు ప్లాన్ షీట్ మీద నా చేతి వేళ్ల కొసలు ఉంచమన్నారు. కేశవరావు గారు కూడా అదేవిధంగా తన చేతితో ప్లాన్ షీట్ను పట్టుకున్నారు. ముందుగా మా అన్నయ్య ఆత్మ వచ్చి మాట్లాడుతుందన్నారు. తాను బాగున్నానని, నేను దుఃఖం లేకుండా సంతోషంగా ఉండాలని మా అన్నయ్య ఆత్మ వ్రాసినట్లుగా ఆ ప్లాన్ షీట్ తెల్ల కాగితం మీద ఇంగ్లీష్లో వ్రాసింది. నాకు వెంటనే అనుమానం వచ్చింది. కేశవరావు గారే ప్లాన్ షీట్ను కదుపుతూ తాను ఏమి వ్రాయదలుచుకున్నారో ఆ అక్షరాలు ఇంగ్లీష్లో దాని చేత వ్రాయించారు. నా అనుమానాన్ని నేను పైకి అనేశాను. ఆయన సమర్థించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ సమర్థించుకోలేకపోయారు. ఇంతలోకి మా వదిన చేత కూడా మాట్లాడించవలసిందిగా గోరా గారు సూచించారు. మా వదినకు ఇంగ్లీషు రాదు గనుక మా వదిన ఆత్మ తెలుగులోనే వ్రాస్తుందని నేను అనుకున్నాను. కానీ తీరా ఆయన వ్రాయించడం ప్రారంభించేసరికి మా వదిన సందేశం కూడా ఇంగ్లీష్లోనే వ్రాయించారు. నాకు అనుమానం మరీ ఎక్కువైంది. మా వదినకు ఇంగ్లీషు రాదు అని నేను ఖచ్చితంగా అనేశాను. ఆయన కొంచెం సిగ్గుపడిపోయి తెలుగులో వ్రాయించడానికి ప్రయత్నం చేశారు. తెలుగు అక్షరాలకు వంకర్లు ఎక్కువ, ఒత్తులు ఉంటాయి కనుక ప్లాన్ షీట్లో తెలుగు వ్రాయించడం చాలా కష్టమైంది. గోరా గారు ఏమీ మాట్లాడలేదు. నేనే కేశవరావు గారిని చాలా ప్రశ్నలు వేశాను. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఆయన ఎలా గుర్తించగలుగుతున్నారు? నేను మనసులో అనుకునే ప్రశ్న ఆ ఆత్మలకు ఎలా తెలుస్తుంది? దానికి సమాధానం వారు ప్లాన్ షీట్ ద్వారానే ఎందుకు తెలపాలి, మరొక విధంగా ఎందుకు తెలియకూడదు? ఇలాంటి ప్రశ్నలు నేను వర్షంలా కురిపించాను. ఆయన సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు. చివరకు ఆయన, మనం ప్రతి దానిని ప్రశ్నించకూడదండి, నమ్మకం ఉంటేనే ఈ అతీత శక్తులు పారతాయని తప్పించుకున్నారు. ఇక నేను ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను గోరా గారినిలా అడిగాను. కేశవరావు గారు ఒకప్పుడు బాగా బ్రతికినారని, ఆర్థికంగా చితికిపోయారని, జ్యోతిష్యం చెప్పడం వల్లనే చనిపోయిన ఆత్మలతో మాట్లాడించడం పేరుతో ఆయన జీవికార్జన చేసుకుంటున్నారని, ఇటువంటివి నాకు తెలియడం మంచిదనే ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించానని గోరా గారు వివరించారు. ఈ విషయాలన్నీ ముందుగా నాకు ఎందుకు చెప్పలేదని నేను అడిగాను. నువ్వు స్వయంగా అనుభవరీత్యా తెలుసుకోవడం మంచిదని నేను ముందుగా ఏమీ చెప్పలేదు అన్నారు. ఈ సంఘటనతో ఇదివరకు ఏ కొద్దిగానో మిగిలి ఉన్న నమ్మకాలు కూడా నాలో పోయాయి. చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడో ఉంటాయి అని అనుకోవడం పూర్తిగా అవివేకంగా అనిపించింది. ఈ విధంగా ఈ సంఘటన నాకు లాభం చేకూర్చింది. నేను మరింత గట్టిపడ్డాను. కాకినాడలో ఉద్యోగం తీసివేసిన తర్వాత బందరు రావడం నాస్తిక భావాలకు విజయం అయింది. అందుచేత బందరు వచ్చినప్పటి నుంచి ప్రతి సెలవుల్లోనూ గోరా గారు బయట గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి నాస్తిక ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు నాస్తిక ప్రచారంలో మాకు అండగా నిలిచాయి. విద్యార్థులు తమ తమ గ్రామాల్లోని పెద్దలకు గోరా గారి గురించి తెలియచేసి ఉపన్యాసాలు పెట్టిస్తూ ఉండేవారు. నేను పిల్లల్ని చూసుకోవలసి ఉండడం చేత గోరా గారితో ఎక్కడికి వెళ్ళడం సాధ్యపడేది కాదు. అయినా ప్రతి చోటకి గోరా గారు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి జరిగింది మొత్తం విశేషాలు నాకు వివరంగా చెప్పేవారు. దీంతో నేను బయటకు వెళ్ళకపోయినా నాస్తికోద్యమానికి సంబంధించిన వివరాలన్నీ నాకు తెలుస్తూ ఉండేవి. ఒకరోజు గోరా గారు ఇంకా కాలేజీ నుంచి రాలేదు. నాకు విపరీతమైన జ్వరం. మనోరమ, లవణం నా మంచం దగ్గరలో కుంపటి పెట్టి అన్నం వండేవారు. పచ్చడి వేసుకుని తినేవారు.
అటువంటి సమయంలో ఒక ఆయన సాయంత్రం పూట గోరాగారు ఉన్నారా అంటూ వచ్చారు. లవణం చాలాసేపు ఆయనతో మాట్లాడారు. గోరాగారు లేరని, ఆయన వచ్చేసరికి ఆలస్యం అవుతుందని కూడా చెప్పాడు. నేను జ్వరంతో పడుకున్న విషయం కూడా ఆయన చూశారు. అయినప్పటికీ ఆయన ఆ రాత్రికి భోజనానికి ఉంటానని చెప్పారు. నాకు నిజానికి ఆయన మీద చాలా కోపం వచ్చింది. అయినా ఇంటికి వచ్చిన అతిథికి తానై భోజనానికి ఉంటానంటే పొమ్మని ఎలా చెప్పడం? అందుచేత అతి కష్టంతో లేచి అన్నం కూర మాత్రం వండగలిగాను. ఇదంతా ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఈలోగా వంటింటితో సహా అన్ని గదులు ఆయన ఏదో మాటలతో పరీక్షగా చూశారు. గోడలు కప్పుతో సహా అతి జాగ్రత్తగా పరీక్షించారు. సెల్ఫ్లు సైతం సూక్ష్మ దృష్టితో దీక్షగా చూశారు. ఆయనకేమైనా పిచ్చా అని కూడా అనుమానం వచ్చింది. ఆయన మనోరమను లవణాన్ని మీదే కులం అని అడిగారు. పిల్లలిద్దరూ కులం అంటే ఏమిటో తమకు తెలియదని చెప్పారు. కొంతసేపటికి గోరాగారు వచ్చారు. గోరాగారు వెంటనే ఆయన్ను గుర్తించారు. ఈరోజు మనం గోరాగారు సరస్వతి గోరాగారిలోని ఆత్మలపై నమ్మకాన్ని తొలగించడానికి ఏం చేశారో, అలాగే తరువాత ఆయన నాస్తికత్వంపై సభలను నిర్వహిస్తూ ఏమేమి చేశారో తెలుసుకుంటున్నాం కదండి. ఇదే విషయమై మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.